முன்னேற்றமும் அங்க வர மாட்டேங்குது. అయితే వారి జీవితంలో ఎలాంటి అభివృద్ధి కలగట్లేదు. నాలుగు నాள் నష్టం నష్టం నష్టం. దినము వారు ఆ యొక్క వ్యాపారంలో వారు లాస్ అయిపోతూ ఉన్నారు. எப்படி முன்னேற முடியல. ఎట్లా కూడా వారు ఎలాంటి పరిస్థితులలో కూడా వారు పైకి రాలేని పరిస్థితులు. அந்த బిజినెస్ நடத்துற అண்ணன் சொன்னாரு, ఆ యొక్క వ్యాపారవేత్త అన్నగారు నాకు దగ్గర చెప్పినారు, పాస్టర్ என்னன்னு தெரியல, ఏమని తెలియదు, ரொம்ப నష్టமா இருக்கு, చాలా నేను లాస్ అవుతున్నాను. நல்லதான் బిజినెస్ பண்றோம், మంచిగానే వ్యాపారం చేస్తున్నాం, நிறையதான் బిజినెస్ நடக்குது, మంచిగానే వ్యాపారం జరుగుతూ ఉన్నది, నష్టమావే இருக்குது. అయితే చూస్తే మా జీవితంలో నష్టం కలిగి ఉన్నాం, మున్నేరవే முடியல, మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం. పాస్టర్ ఇంక కடைకి வந்து ஒன்னு ప్రేయర్, పాస్టర్ గారు మీరు వచ్చి మాకు ప్రార్థన చేయండి, మా అంగడి దగ్గరికి, బిజినెస్ பண்ற இடத்துல வந்து ஜெபம் பண்ணுங்க, అయ్యా మేము వ్యాపారం చేసే స్థలములో మీరు ప్రార్థన చేయండి అన్నారు. நாங்க ஜெபம் பண்ணிட்டு அந்த இடத்துக்கு போறேன். నేను ప్రార్థన చేయడానికి ఆ స్థలానికి వెళ్తున్నాను. உள்ள நுழைந்த உடனே, ఆ యొక్క లోపలికి వెళ్ళిన వెంటనే, உள்ள நுழைந்த உடனே, లోపలికి వెళ్ళిన వెంటనే அந்த இடத்துல பிசினஸ் பண்றவங்க அழிந்து போகும்படி செய்திருக்கிற செய்வனை கட்டை ஆண்டவர் வெளிப்படுத்தினார். అయితే ఆ స్థలములో ఆ యొక్క వ్యాపారవేత్తకి శాతబడి చేయడం దేవుడు నాకు దర్శన రీతిలో చూపెట్టడం జరిగినది. நான் ஜெபித்தேன், నేను ప్రార్థన இயேசுவின் நாமத்திலே வெளியே போவதாக என்று. నేను అప్పుడు ప్రార్థన చేసినాను, యేసు క్రీస్తు నామములో బయటికి వెళ్ళి పోవునుగాక. ஒரு சில நிமிடத்துக்குள்ள, ఇంకా ఒక నిమిషంలోనే அந்த கடை பண்ற பிசினஸ் ஓனர், அந்த இடத்துடைய ஓனர், ఆ యొక్క ఆ స్థలము యొక్క ఓనర్, బిజినెస్ చేసే அந்த பிரதர், ఆ బ్రదరు ஒரு సెకండ్ல மயங்கி விழுந்துட்டாரு. ఒక్క సెకండ్ లో ఆయన మా కళ్ళు తిరిగి కింద పడిపోయిన మైకం వచ్చి. தேவ பிள்ளையே, దేవుని పిల్లలారా, 2-3 நிமிடத்துக்குள்ள 2-3 నిమిషాల్లో அவர் எழும்பிட்டாரு. ఆయన మళ్ళా తిరిగి లేవడం జరిగింది. அவர் சொல்றாரு, ఆయన చెప్పినారు, ஏதோ ஒண்ணு தள்ளி விட்டுட்டு போயிடுச்சு, ఏదో ఒకటి నన్ను త్రోసివేసినట్లు అనిపించింది అన్నారు. எனக்கு ఆండவர் வெளிப்படுத்தினார், నాకు దేవుడు బయలుపరిచినాர், இந்த இடத்துல பிசினஸை கெடுக்கிற ஆவிகள், லாபத்தை கண்ணமிட்டு திருடுகிற ஆவிகள் உண்டு. ఇది నేను చెప్పినాను, ఇక్కడ ఈ యొక్క స్థలములో ఆ బిజినెస్ ని నాశనం చేసే ఒక ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి. జెబిத்த ఉடனே అవిகள் ఓడి పోయిన, అవన్నీ కూడా ప్రార్థన చేసిన వెంటనే వెళ్ళిపోయినాయి. ఒకవేళ உங்க வீட்டுல, మీ ఇంటిలో, உங்க కుటుంబంలో, உங்க బిజినెస్ లో, உங்களுக்குள்ள మీ లోపల ஏதாவது போராட்டம் இருக்குமானால், ఒకవేళ పోరాటముతో పోరాడుతూ ఉంటే, ஜெபிக்கும் பொழுது, ప్రార్థన చేస్తున్నప్పుడు, ஜெபிக்கிற ஊழியர்கள் ஜெபிக்கும் பொழுது, సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు, கர்த்தருடைய பிள்ளைகள் ஜெபிக்கும் பொழுது, దేవుని పిల్లలు ప్రార్థిస్తున్నప్పుడు అద్భుతం நடக்கும், అద్భుతాలు జరుగుతాయి. ரொம்ப தொலைவா நம்ம போக தேவையில்லை, మనం ఎక్కువగా ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. நாங்க வரதுக்கு முன்னாடி இன்னொரு வீட்டுல நாங்க ప్రేయర్ பண்ண போயிருந்தோம். నేను ఇక్కడికి రావడానికి ఒక ఇంటిలోనికి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినాను. நான் உள்ள ஏறேன், నేను లోపలికి వెళ్తున్నాను, அந்த வீட்டுக்குள்ள இருந்து பொல்லாத ஒரு அசுத்த ஆவி என் கையை தட்டிட்டு ஓடிடுது. నేను లోపలికి వెళ్తున్నాను, ఆ గృహములో నుండి ఒక అపవిత్ర ఆత్మ నన్ను తట్టుకొని వెళ్ళిపోతున్నది. உங்களை பார்த்து சொல்றேன், నేను మిమ్మల్ని చూసి చెప్తున్నాను, நிறைவானது வரும்பொழுது, అయితే మేలైన కలుగుతున్నప్పుడు, நிறைவானது வரும்பொழுது, మంచి మేలుకరమైనది జరగబోతున్నప్పుడు, குறைவானது ஓடி போகும், అశుద్ధమైనది అపవిత్రమైనది వెళ్ళిపోతూ ఉంటుంది. நிறைவானது யாரு? మేలైనకరమైనది ఏది? నేనా? పాస్టర్ గారా? இல்ல, కాదు. நிறைவானது యేసు క్రీస్తు மட்டும்தான். మేలుకరమైనది ఎవరైనా ఉన్నదంటే అది మన జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు. அவர்தான் நமக்கு முன்னால பிரதர் அவருடைய வீட்டுக்கு போயிருக்காரு. ఆయనే మనకంటే ముంగట్టుగా గృహములోనికి వెళ్ళి ఉన్నాడు. அவர் வந்த இடத்துல பிசாசால இருக்க முடியல. ఆయన వచ్చే స్థలములో అపవిత్ర ఆత్మలు నిలబడవు. இயேசு உள்ள வந்ததனால, యేసయ్య లోపలికి వచ్చినందువలన உங்க வீட்டுல அந்த அசுத்த ఆవిகள் வெளியே ஓடின. ఆ యొక్క ఇంటిలో ఉన్న యొక్క ఆత్మలు బయటికి వెళ్ళడం నేను గమనించినాను. இன்னைக்கு உங்க வீட்டுக்குள்ள, ఈ రోజు మీ ఇంటిలో, உங்க కుటుంబத்துக்குள்ள, కుటుంబంలో, உங்க బిజినెస్ లో, உங்க வாழ்க்கையில జీవితంలో இயேசு வர்றாருனா, యేసు వస్తే பொல்லாத ஆவிகள் வெளியே ஓடும். ఆ అపవిత్ర ఆత్మలన్నీ కూడా ఆ యొక్క స్థలమును విడిచి వెళ్ళిపోతాయి. సేవన కట్టుகள் வெளியே ஓடும். శక్తులు వెళ్ళిపోతాయి. హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. அருமையான கர்த்தருடைய பிள்ளைகளே, ప్రియమైన దేవుని పిల్లలారా, உபத்திரவத்தையும் வியாகுலத்தையும் ஆண்டவர் இயேசு எடுத்து மாற்றுகிறார். చూడండి, ఉపద్రవములను శ్రమలను దేవుడు వాటన్నిటిలో నుండి మనల్ని మార్చివేస్తాడు. சங்கீதம் 34 அதிகாரம் కీర్తన గ్రంథం 34వ వాక్యం 17, 18, 19 ஆகிய வசனங்களை வாசிக்கும் பொழுது చూడండి, 17, 18, 19 మనం చూసినట్లయితే అక్కడ అద్భుతమైన మాట ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించెను. வசனம் சொல்லுது, వాక్యము సెలవిస్తుంది, நீதிமான்கள் கூப்பிடும் பொழுது నీతిమంతులు మొరపెట్టగా கர்த்தரை கேட்டு దేవుడు దానిని విని அவர்களுக்கு எல்லா உபத்திரவங்களையும் அவர் மாற்றி போடுவார். వారికున్న ఆపదలన్నిటిలో నుండి దేవుడు వారిని విడిపిస్తాడు. யாரு கூப்பிடுறத ஏசப்பா கேட்கிறாரு? ఎవరి యొక్క మొరను ఆయన వింటూ ఉన్నాడు. வசனம் சொல்லுது, వాక్యము సెలవిస్తుంది, நீதிமான் கூப்பிடுதலை கர்த்தர் கேட்கிறார். నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించునని వాక్యము సెలవిస్తుంది. நம்ம யாரு? మనమెవరము? நீதிமான்கள் கூப்பிடும் பொழுது அன்று கேட்கிறார். నీతిమంతులు పిలిస్తే ఆ మొరపెడితే దేవుడు వింటారు కదా. நம்ம நீதிமானாய் மாறும் பொழுது, మనము నీతిమంతులుగా మారినప్పుడు ஆண்டவர் நம்ம கூப்பிடுதலை ஏசப்பா கேட்பார். మనము ఎప్పుడైతే మొరపెడతామో యేసయ్య మొరను ఆలకిస్తాడు, వింటాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. హల్లెలూయా. வேதம் சொல்லுகிறது వాక్యము సెలవిస్తుంది 18 వచనத்துல, ఆ 18వ వచనంలో, நொறுங்குண்ட இருதயம் உள்ளவருக்கு கர்த்தர் சமீபமாக இருந்து நறுங்குண்ட ஆவி உள்ளவரை ரட்சிக்கிறார் என்று. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును అంటూ ఉన్నాడు. நொறுங்குண்ட இருதயம் అంటే కలిగిన హృదయము. ఇక్కడ ఏమంటూ ఉన్నాడో చూడండి, విరిగిన హృదయము అంటూ ఉన్నాడు. நான் தரிசனமா சொல்றேன். నేను దర్శన రీతిలో చెబుతున్నాను. முக்கியமா ஒரு 3 பேரை நான் பார்க்கிறேன். నేను ముగ్గురును చూస్తూ ఉన్నాను. நொறுங்குண்ட நொறுங்குண்ட இருதயத்தோடு இந்த இடத்துல காணப்படுறீங்க. విరిగిన నలిగిన హృదయముతో మీరు ఈ స్థలములో కూర్చొని ఉన్నారు. விட்டா அழலாமான் இருக்கிறீங்க. விட்டா ரொம்ப அழலாமான் இருக்கு. వదిలిపెడితే చాలా దుఃఖముతో ఉన్నారు కనుక మీరు ఏడవాలని అనిపిస్తుందేమో, మీకు మనవేదனையோடு మనోవేదనతో ఉన్నారేమో. ஆண்டு உங்களை பார்த்து சொல்லுகிறேன், దేవుడు మిమ్మల్ని చూసి చెబుతున్నారు, உன் நொறுங்குண்ட இருதயத்தை நான் காப்பாற்றதான் సిలువలో ఇరంగి వందనాను. నేను నీ విరిగిన నలిగిన హృదయాన్ని, ఆ యొక్క గాయమును కట్టడానికి నేను కల్వారి శిలువలో నీ కొరకు నేను మరణించడం జరిగినది. ఉనకాగ సిలువైన రక్తం సిందినேன். నీ కొరకు నేను శిలువలో రక్తమును కార్చినాను. ఉనకాగ நான் அடிகள் பட்டேன். నీ కొరకు నేను గాయపడ్డాను. ఉనకాగ நான் துக்கப்பட்டேன். నీ కొరకు నేను దుఃఖాన్ని భరించినాను. உங்க 3 பேரை பார்த்து ஆண்டவர் சொல்றாரு, ఈ ముగ్గురుని చూసి చెబుతున్నా, இன்று இரவு, ఈ రాత్రి, இன்று ఈ రాత్రి ஆண்டவர் உங்கள் துக்கத்தை எடுத்து போட வல்லவர். దేవుడు మీ దుఃఖము దినములను సంతోషముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ஆண்டவரால முடியுங்க. దేవుని వలన సమస్తము సాధ్యమండి. ஒண்ணே ஒன்று மட்டும் சொல்றேன். ఒకటొకటే చెప్తున్నాను. కరెక్ట్ టైం చెప్పండి. ఎవరు చెప్పు కరెక్ట్ టైం சொல்லுங்க. 42. ஓகே, 18 நிமிடங்கள் என்கிட்ட இருக்கு. பாஸ்டர் 10 o'clock. ஓகே. ஸ்தோத்திரம் ஜீசஸ், స్తోత్రం. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா. அன்பான கர்த்தருடைய பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, நான் இந்த ஒரு வாரத்துக்கு முன்னாடி ஒரு சாட்சியை சொன்னேன். నేను ఒక వారానికి ముంగట ఒక సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. நாங்கள் ஒரு வாரத்துக்கு முன்னாடி சென்னையிலிருந்து விஜயவாடா வரோம். మేము ఆ చెన్నై ప్రాంతం నుండి విజయవాడ ప్రాంతానికి రావడం జరిగింది. ஏசப்பா என்னோட பேசினாரு. యేసయ్య నాతో మాట్లాడినారు. ஒரு குடும்பம் விஜயவாడ இருந்து சென்னைக்கு சர்ச்சுக்கு வருது. ఒక కుటుంబము విజయవాడ నుంచి చెన్నైకి ప్రార్థన కూడికి వచ్చి ஒரு 10 பேர் வராங்க. ఒక 10 మంది వస్తున్నారు. அவங்க என்ன அடிக்கடி கூப்பிட்டே இருப்பாங்க. వారు అప్పుడప్పుడు నన్ను పిలుచుకుంటూ ఉంటారు.
చిన్న పిల్లల్ని కొంచెం చూసుకోండి. ஓகே, ஒன்று சின்ன பிள்ளைகள் அவங்களுக்கு தெரியாது. చిన్న పిల్లలకు వాళ్ళకి తెలియదు కనుక ஆனாலும் இந்த மீட்டிங் அந்த தரிசனம் மிஸ் ஆனா உங்களுக்கு தான் நஷ்டம். దర్శనమును పోగొట్టుకుంటే మనకే చాలా మనం నష్టపోతాము. நான் பிரசங்கம் பண்ண காணிக்க வாங்கிட்டு போயிட்டே இருப்பேன். నేను ప్రసంగం చేసేసి నేను వెళ్ళిపోతూనే ఉంటాను కానుక తీసుకొని. அதுக்காக என்ன ஆண்டவர் அழைக்கல, దాని కొరకు దేవుడు నన్ను அதுக்காக పిలుచుకోలేదు, நான் வரல, దాని కొరకు నేను రాలే. ஆண்டவருடைய தரிசனத்துக்காக வந்திருக்கிறேன். దేవుని యొక్క దర్శనాన్ని మీ దగ్గర ஆண்டவர் உங்களோட పంచుకోవడానికి பேசணும், దేవుడు మీతో మాట్లాడాలి, கர்த்தர் உங்களோட பேசணும். దేవుడు మీతో మాట్లాడాలి. பணம் பணம் அல்ல, ధనము కాదు ముఖ్యము, ரட்சிப்பு முக்கியம், రక్షణ ముఖ్యము, விடுதலை முக்கியம். విడుదల ముఖ్యము. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. இது நடக்கும்போது எல்லாம் தானா வரும். ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు అన్ని కూడా మనకి దగ్గరికి వస్తుంటాయి. என்ன ஒண்ணு, அந்த தரிசனம் உள்ள ஊழியர்களுக்கு దర్శనము కలిగిన దైవజనులకు கொஞ்சம் டிஸ்டர்பன்ஸ், கொஞ்சம் ஒரு மாதிரி కొన్ని ఆటంకాలు వస్తూనే ఉంటాయి. அதனால ஒன்றும் பிரச்சனை இல்லை. దాని వలన పెద్ద సమస్య ఏమి లేదు. தேவ பிள்ளைகளாகிய நீங்க దేవుని పిల్లలైన మీరు கர்த்தருடைய சமூகத்துல, దేవుని సన్నిధిలో, அவருடைய சமூகத்துல ఆయన సముఖములో ஒரு సాక్షిயா இருக்கிறீங்க. ఒక సాక్షిగా మీరు ఉండాలి. நீங்க இவ்வளவு தாகமா வைராக்கியமா இருக்கும் பொழுது, మీరు ఇంత దాహముతో ఆసక్తితో మమ్మల్ని పిలిచినప్పుడు, நான் ஒரு ஊழியக்காரன், ஒரு வைராக்கியமான ஊழியக்காரன், నేను ఒక సేవకుడిగా, రోషము కలిగిన సేవకుడుగా, நான் ஒரு வித்தியாசமான ஊழியக்காரன். నేను ఒక ప్రత్యేకమైన సేవకుడుగా, பிசாசை பார்த்து நீயா நானான்னு பாக்குறாள். నేను అపవాదిని చూస్తే నువ్వా నేనా అని నిలబడతాను. அதனால கர்த்தர் இன்னைக்கு உங்களை அதிசயத்தை செய்வார். అందుకనే దేవుడు ఒక ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. தேவனுடைய நாமத்திற்கு மகிமை దేవుని உண்டாவதாக. నామమునకు మహిమ కలుగును గాక. அவங்க அடிக்கடி என்ன கூப்பிட்டே இருப்பாங்க விஜயவாடாவில இருந்து. నన్ను విజయవాడకి అప్పుడప్పుడు వారు తరచుగా పిలుస్తూ ఉంటారు. நான் வரேன்னுவேன். నేను వస్తానంటాను. கிட்டத்தட்ட 400 கிலோமீட்டருக்கு மேல இருக்கு. అయితే ఆ చెన్నై విజయవాడ ప్రాంతానికి చెందిన వారి బంధువులు, వాళ్ళ కుమార్తె, వాళ్ళ అల్లుడు చెన్నై ప్రాంతంలో వాళ్ళు నివాసం ఉంటున్నారు. நான் கார் ஓட்டி அவர்கிட்ட பேசுறேன். నేను కారు మాట్లాడుతూ ఆయనతో మాట్లాడుతున్నాను. నడుపుకుంటూ బ్రదర్ எதுக்கு நான் இப்ப வரேன் தெரியுமா? ఎందుకు నేను ఇప్పుడు వస్తున్నా తెలుసు? நேற்றுக்கு நான் ஜெபம் பண்ணிட்டு இருக்கும் பொழுது, నిన్న నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, உங்க அந்த விஜயவாட அந்த சொந்தக்கார வீட்டுக்கு முன்னாடி ஒருத்தர் செத்து போய் ஃப்ரீசர்ல வச்சிருக்காங்க. అయితే ఒక వ్యక్తి మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి చనిపోయి ఆ ఇంటి ముంగట ఆ శవ పేటిక బాక్స్ పెట్టడం నేను గమనించినాను అంటున్నారు. அதனாலதான் நான் வரேன். అందుకని నేను వస్తున్నాను. அப்படியா பிரதரு? అలాగ నా బ్రదరు. அப்படியா பிரதர்? అలాగ నా బ్రదర్. சரி போலாம். సరే పోదాము. அப்படி நேர விஜயவாட வந்து இறங்கணும். ఆ రోజు విజయవాడకి రావడం జరిగింది. எனக்கு தோணுச்சுது, నాకు అనుకున్నాను, நான் மட்டும் போனா போதாது, నేను ఒక్కనే పోతే எனக்கு సరిపోదు. ஜெபத்துக்கு நான் இந்த பாஸ்டர் கூட கூப்பிடலாம். నేను ప్రార్థనకి నాకు సహాయకుడిగా నాకు ఈ యొక్క పాస్టర్ గారిని కూడా నేను తీసుకొని పోవడం జరిగింది. இவர் కొత్తగూడத்துல పాస్టర్. నేను కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో పాస్టర్ గా ఉంటున్నాను. కొత్తగూడెం టు విజయవాడ 3 மணி நேரம். కొత్తగూడెం నుంచి విజయవాడకి ఒక 3 గంటల ప్రయాణము. வாங்க రండి అన్నాను. இவர் அங்க வந்துட்டாரு. నేను అక్కడికి వచ్చి, நாங்களும் வரோம். మేము వచ్చినా சரியா வீட்டுக்குள்ள போறோம். సరిగా ఇంట్లో గృహానుగులు అడుగు పెట్టినాము. உள்ள பொருட்கள் எல்லாம் வச்சுட்டு வெளியே வந்து நிக்கிறோம். అయితే మా యొక్క బ్యాగ్స్ అన్ని కూడా లోపల పెట్టి మేము బయట వచ్చి నిలబడుతున్నాం. அந்த வீட்டில் உள்ள 65 வயதுள்ள ఆ ఇంటిలో నుండి ఒక 65 సంవత్సరములు కలిగిన நல்ல திடகாப்பியமான ஒரு அப்பா, మంచి మా బలశాలిగా ఉన్న ఒక తండ్రి గారు, వెరీ స్ట్రాంగ్ మ్యాన్, మంచి చాలా గట్టిగా ఉన్న వ్యక్తి, எந்த பிரச்சனை இல்ல, ఎలాంటి సమస్య లేదు, நல்லா நடந்துட்டு இருக்கிறாரு, మంచిగా నడుస్తున్నాడు, நல்லா பேசிட்டு இருக்காரு. మంచిగా మాట్లాడుతున్నాడు. திடீர்னு மாரடைப்பு வந்து అకస్మాత్తుగా గుండెపోటు రావడం, அப்படி பிடிச்சுக்கிட்டாரு. ఆయన అలాగనే పట్టుకున్నాడు. ஐயో, ఆయన ఎంతో అరిసినారు బాగా. உடனே நானும் பாஸ்டர் ஓடி போயிட்டோம். నేను పాస్టర్ గారు వెళ్ళినాము. அவர் நெஞ்சில கை வச்சு ஜெபம் பண்ணி ఆయన మీద చేతులు ఇచ్చి ప్రార్థన చేసినాము. ஒரு ஊழியக்காரனை ஒரு வீட்டுக்கு ஆண்டவர் எதுக்கு கொண்டு போறாருன்றதை நான் பார்க்கிறேன். ఒక సేవకుడిని దేవుడు ఒక గృహానికి ఎందుకు నడిపిస్తాడో మనకు అయ్యో అయ్యోன்னு பிடிக்கிறாரு. అయ్యో అని పట్టుకున్నాడు. நாங்க ஜெபம் பண்ணியாச்சு, నేను ప్రార్థన చేసినాము. ஆண்டவர் என்னோட சொன்னாரு, దేవుడు నాతో చెప్పిండు, இது வியாதி அல்ல, ఇది వ్యాధి కాదు, மாரடைப்பு அல்ல, ఇది గుండెపోటు కాదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం அல்ல, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కాదు, இது மரணம், ఇది మరణము. இந்த கடந்த வாரத்தில் நடந்த சம்பவம், పోయిన వారంలో జరిగిన కార్యం ఇది. நானும் பாஸ்டர் அங்க இருக்கிறோம். నేను పాస్టర్ గారు వెళ్ళినాము.
பிசாசு சொல்றான் நான் இவன் உயிரை தூக்கிட்டு போயிருவேன்னு. ఆ అపవాది చెబుతున్నాడు నేను ఈ యొక్క ఆ మనిషి ఊపిరిని తీసుకొని వెళ్తాను. இப்படி ஒரு காரியம் சொன்னா நான் கொஞ்சம் வைராக்கியமா இருப்பேன். ఇలాంటి కార్యం చెప్పినప్పుడు నేను కొంచెం గట్టిగా பிசாசே అపవాది இந்த ஐயா மேல உனக்கு அதிகாரம் இல்ல, ఈ యొక్క వ్యక్తి మీద నీకు అధికారం లేదు. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. இங்க இருக்கிற அத்தனை வைராக்கியமா இருங்க, ఎందుకంటే వైరాగ్యంగా ఉన్నాను. ஆண்டு பெரிய காரியங்களை செய்வார், దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ஆனா கூட அவங்க பிள்ளைகள் எல்லாம் பயந்துட்டாங்க. అయితే ఆ పిల్లలంతా కూడా భయపడ్డారు. ஹாஸ்பிடல் கொண்டு போனாங்க, హాస్పిటల్ తీసుకొని పోయిండ్రు. எக்ஸ்ரே எடுக்கறாங்க, ఎక్స్రే తీసిండ్రు, ஸ்கேன் எடுக்கறாங்க, స్కానింగ్ తీసిండ్రు, இசிஜி எடுக்கறாங்க, ECG తీసిండ్రు, எம்ஆர்ஐ எடுக்கறாங்க, MRI తీసిండ్రు. எதுவுமே இல்ல. అన్నిట్లో కూడా నార్మల్ వచ్చింది. ஆண்டவர் ஏற்கனவே சொல்லிட்டாரு దేవుడు చెప్పేసిండు ஒண்ணுமில்ல, ఏమీ లేదు, ஆனா மரித்து போவார். అయితే మా చనిపోతారు. அந்த மரணம் வராதிருக்கும்படி சென்னையிலிருந்தும் கொத்தகுடத்திலிருந்தும் ஊழியக்காரలను கொண்டு போறார். అయితే ఆ మరణమును తప్పించటానికి దేవుడు చెన్నై ప్రాంతము నుండి పాస్టర్ గారిని కొత్తగూడెం నుండి పంపించడం జరిగింది. దేవుడు ஹாஸ்பிடல்ல சொன்னாங்க, హాస్పిటల్ చెప్పినారు எந்த பிரச்சனையும் இல்ல, ఎలాంటి సమస్య நார்மலா இருக்காரு, అన్ని కూడా నార్మల్ ఉన్నాయి, நார்மலா இருக்காரு, నార్మల్ గా ఉన్నాయి. வீட்டுக்கு கொண்டு போங்க. ఇంటికి తీసుకెళ్ళండి అన్న. வீட்டுக்கு கொண்டு வந்தாங்க, ఇంటికి తీసుకొచ్చింది. நாங்க அப்படியே பாக்குறோம், మేము అట్లే చూసినాము, அப்படியே பாக்குறோம். అట్లే చూసినాము. ஆண்டவர் சொன்னார், దేవుడు చెప్పిండు, ஏன்பா அப்படி பாக்குறீங்க, ఎందుకబ్బా అట్లా చూస్తున్నారు అన్నారు. சென்னையில இருந்து கொத்தகுடத்துல வந்தீங்கல்ல, చెన్నై నుండి కొత్తగూడెనికి వచ్చినారు కదా, சொன்ன உடனே வந்தீங்கல்ல, చెప్పిన వెంటనే వచ్చిండు కదా. அந்த ப்ரீசர் மாற்ற பாக்ஸ் அப்படி தள்ளி மாத்துறத காண்பிக்க దేవుడు మళ్ళీ ఏం చేసిందంటే ఆ బాక్స్ని అక్కడ నుండి తీసేయడం జరిగింది, నాకు చూపెట్టడం జరిగింది. இன்னைக்கும் அவர் சுகத்தோட உயிரோட இங்கிருந்து அவருடைய பையனுக்கு எந்த ஊர் அது, విశాఖపట్నం, அங்க பொண்ணு பார்க்க போயிட்டு சுகமா வந்து வீடு இருக்காரு. ఆ రోజు ఏం జరిగిందంటే తన కుమారుడికి ఒక అమ్మాయిని చూడడం జరిగింది. అక్కడ విశాఖపట్నం ప్రాంతంలో వారందరూ కూడా వెళ్ళి రావడం కూడా జరిగింది. ஹல்லேலூயா హల్లెలూయా. எதனால அவர் பொழைச்சார் தெரியுமா, ఎందుకొరకు ఆయన బ్రతికినాడో తెలుసా, எதனால அவர் பொழைச்சார் தெரியுமா, ఎందుకొరకు తెలుసునా, இயேசு எங்களுக்கு முன்னால் அங்க போனார், యేసయ్య మాకంటే ముందట గృహమును దర్శించడం జరిగింది. அந்த మరణத்தை மாற்றி போட்டார், మరణాన్ని మార్చివేసిండు. உங்க வீட்டுல ஏன் விடுதலை தெரியுமா, మీ ఇంటిలో ఎందుకు విడుదల వచ్చింది? பாஸ்டர் வர்றதுனால இல்ல, పాస్టర్ గారు వచ్చినందువల్ల కాదు, தீர்க்கதரிசி வர்றதுனால இல்ல, ఒక ప్రవక్త వచ్చినందువల్ల కాదు, அபிஷேகம் உள்ளவன் வர்றதுனால இல்ல, అభిషేకం కలిగిన వచ్చిన వాళ్ళు కాదు, அவருக்கு முன்னால, ఆయనకు ముందట, பாஸ்டருக்கு முன்னால, పాస్టర్ గారికి ముంగట, ஊழியருக்கு முன்னால సేవకులకు ముంగట இயேசு வராங்க, యేసయ్య వస్తున్నాడు. அதுக்கு பின்னால ఆయనకు పిన్నాల ஊழியக்காரர் வர சொல்லுவாரு, సేవకులు రమ్మంటాడు. அங்கதான் அற்புதம் நடக்கும், అక్కడ అద్భుతం జరిగింది, அங்கதான் அற்புதம் நடக்கும். అక్కడ అద్భుతం జరిగింది. நான் ஜெபம் பண்ணிட்டு போவேன், నేను ప్రార్థన చేసి వెళ్తాను. ஆண்டவரே దేవా, நான் எந்த வீட்டுல கால் வைக்கிறேனோ నేను ఎక్కడికైతే ప్రార్థన నేను அந்த అడుగు வீட்டுல ஒரு அற்புதம் நடக்கணும், ఆ గృహములో అద్భుతం జరగాలి, அந்த வீட்டுக்கு நீங்க வரணும். ఆ గృహములోనికి మీరు రావాలి. நான் ஜெபம் பண்ணிட்டு தான் போவேன். నేను ప్రార్థన చేసి అక్కడికి వెళ్తాను. இன்னைக்கு உங்க எந்த வீட்டுக்கு நான் வந்திருந்தாலும் ఎవరింటికి వచ్చి ఉన్నాను, நான் ப்ரேயர் பண்ணிட்டு தான் வந்திருக்கேன். నేను ప్రేయర్ చేసే వస్తాను. அதனால நீங்க பயப்படாதீங்க, మీరు భయపడొద్దండి. இந்த இடத்துல கூட ఈ స్థలంలో కూడా ஜெபம் பண்ணிட்டு தான் வந்திருக்கேன். నేను ప్రార్థన చేసే వచ్చినాను. கொஞ்சம் லேட் ஆயிடுச்சு எங்களுக்கு. అయితే కొంచెం ఆలస్యమైంది సమయము. ஐ ஆம் வெரி சாரி. చాలా నన్ను క్షమించండి. இப்போ மீண்டும் உங்களுக்கு நான் சொல்றது, ఇప్పుడు మరలా నేను చెప్తున్నాను, நீங்க இவ்வளவு தாகத்தோடு இருக்கிறதுனால మీరు ఎంతో దాహముతో ఆసక్తితో ఉన్నందువలన ஏசப்பா சொல்றாரு, యేసయ్య చెబుతున్నాడు, தாகமுள்ளவன் மேல் தண்ணீரையும் అయ్యా దాహము కలిగిన వారికి నీళ్లను, வறண்ட நிலத்தின் மேல் ஆறுகளையும் ஊற்றுவே, వారి యొక్క నీటి బుగ్గలు నేను వారి కొరకు పుట్టిస్తాను. உங்க தாகத்துக்கு ஆண்டவர் தண்ணீர் கொடுப்பார், మీ దాహమునకు దేవుడు దాహాన్ని తీరుస్తాడు, தண்ணீர் கொடுப்பார், ఆయన నీళ్లు ఇస్తాడు. அந்த தம்பி சர்ச்சில் பிரசங்கம் பண்ணிட்டு இருக்கேன். ఆ తమ్ముడు చర్చిలో ప్రసంగం చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ ఏది వారం అది, ఫ్రైడేవా, ఫ్రైడే కాదే, ఫ్రైడే ఓకే సారీ, ఫ్రైడే பிரசங்கம் பண்ணிட்டு இருக்கேன். ఫ్రైడే నేను శుక్రవారం నాడు ప్రసంగం చేస్తూ ఉన్నాను. சபையில எல்லாரும் ஃபுல்லா இருக்கிறாங்க, అందరు సంఘంలో చాలా మంది నిండిపోయినారు. அங்க பின்னாடி ஒருத்தன் மறைஞ்சு ஒரு பையன் நிக்கிறான், எனக்கு தெரியாது. ఒక వ్యక్తి వెనక భాగంలో నిలబడినారు, కానీ నాకు కనబడట్లేదు. ఆ వ్యక్తి యేసు சொல்லுகிறார், యేసయ్య చెబుతున్నాడు, ஆக்சிடென்ட்ல செத்து போறான், యాక్సిడెంట్ లో చనిపోబోతున్నాడు, வர சொல்லு, రమ్మన్నాను. ஓடி வந்துட்டான், ఓడి పరిగెత్తుకుంటూ వచ్చిండు. ஆல்ரெடி ஒரு வாட்டி ஆக்சிடென்ட் ஆயிடுச்சு.
ఇంతకు ముంగట ఆ వ్యక్తికి ఒక యాక్సిడెంట్ అయింది. இப்ப செத்துற போறான். ఇప్పుడు చనిపోబోతున్నాడు. வர சொல்லு. రమ్మాను. ஓடி வந்தான். వచ్చిండు. ஜெபம் பண்ணா. ప్రార్థన చేసి விடுதலையாக்கப்பட்டான். విడుదల చేసిండ్రు. இங்க அந்த மாதிரி 1-2 సంభవం వేరే மாதிரி தான் பாக்குறேன். అయితే ఇక్కడ కూడా అలాంటి 2-3 చూస్తున్నాను. అయితే వేరే విధంగా చూస్తున్నాను. సూసైడ్ పన్నుன்னு சொல்லுது. ఆత్మహత్య చేసుకునే ఆత్మ పని చేస్తుంది. సూసైడ్ పన్ను. ఆత్మహత్య ఇருந்து ప్రయోజనం இல்லை. ఉండి కూడా బ్రతికి కూడా ప్రయోజనం లేదు. அந்த சாத்தான் உங்கள் குடும்பத்தை விட்டு ஓடுவதாக. ఆ యొక్క అపవిత్ర ఆత్మ మీ కుటుంబాలను విడిచి వెళ్ళును గాక. యేసు உங்களை கண்டிருக்கிறார். యేసయ్య మిమ్మల్ని చూస్తున్నాడు. அந்த ஆவிகள் வெளியே ஓடுவதாக. ఆయన అక్కడ నుండి అది వెళ్ళిపోను గాక. ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను పూర్ణ మనసందో ఆరాధింతు నిన్ను పూర్ణ బలమందో ప్రేమించదన్. ఆరాధనా ఆరాధనా. எல்லாரும் கரங்களை தட்டிக்கொண்டு ஆராதனை ஆராதனை ஆராதனா ஆராதனா ఆరాధనా 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 ఆరాధనా. చప్పలు కొట్టండి దయచేసి. ఆరాధనా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. స్వస్థపరచావే వందనమయ్యా. నన్ను పూర్ణ మనసందో ఆరాధితున్. నిన్ను పూర్ణ బలమందో ప్రేమించదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ మనసందో ప్రేమించదన్. ఆరాధనా 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 ఆరాధనా. చప్పట్లు కొట్టండి దయచేసి. నోరు తెరిచి పాడుతూ ఆరాధనా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను చూసావే వందనమయ్యా. నన్ను పూర్ణ మనసందో ఆరాధితు. పూర్ణ బలమందో ప్రేమించదన్. ఆరాధనా 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 ఆరాధనా. అభిషేక వల్లమే అభిషేక వల్లమే అభిషేకమా. presence 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 mighty power of God, mighty Jesus. Oh, thank you Holy Spirit, thank you Holy Host. That's a power, that's a power. Holy 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 Master, thank you Holy Spirit. Ribola bola 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 ribola bola 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 ribola bola 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 ribola bola bola kabala bola bola. ఈ సంగళ యొక్క బలబలబ యేసువే
Glory. ఆరాధన 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 పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన 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 ஆராதனை ஆராதனை அருமையான கர்த்தருடைய பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, సంఖ్య 34:19 சொல்லுகிறது. 34:19 చెప్తుంది కీర్తనల గ్రంథం. நீதிமானுக்கு வரும் துன்பங்கள் அநேகமாயிருக்கும், నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, கர்த்தர் அதைகளிருந்தெல்லாம் அவனை விடுவிப்பார். వాటన్నిటిలో నుండి నా దేవుడు వారిని విడిపిస్తాడు. ఈ రాత్రి எனக்கு வந்த துன்பத்தை கொஞ்சம் சொல்றேன். నాకొచ్చిన దుఃఖమును, నాకొచ్చిన శ్రమను నేను మీతో పంచుకుంటాను. 1998 1998వ సంవత్సరంలో ఆగస్టు 3వ తారీఖున எனக்கு ஒரு பெரிய ஆக்சிடென்ட் ஒன்று ஆயிடுச்சு. నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. பெரிய ஆக்சிடென்ட். అది చాలా పెద్ద యాక్సిడెంట్. கை உடைஞ்சு போச்சுது, చెయ్యి ఇరిగిపోయింది, வெண்டாதர் கம்பி போட்டிருக்கு, దాంట్లో కంబి వేసినారు. இந்த கை உடைஞ்சிருக்கு, ఈ చెయ్యి కూడా ఇరిగిపోయింది, எலும்பு வெளியே தான் இருக்கும், ఈ యొక్క ఎముక బయటనే ఉంటుంది. 2 கால் உடைஞ்சிருக்கு, 2 కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి, கம்பி இருக்கு, దాంట్లో రాడ్ ఉంది. இடுப்பு உடைஞ்சதுக்கு నడుము ఇరిగిపోయింది. இப்படி உடம்பு முழுக்க நொறுக்கப்பட்டு నా శరీరం అంతా నలగగొట్టబడి போஸ்ட் மார்ட்டம் ரூம் வரைக்கும் போயிட்டு పోస్ట్ మార్టం రూమ్ లోనికి నన్ను తీసుకొని వెళ్ళడం జరిగింది. உயிரோட கொண்டு வந்தார். దేవుడు అక్కడ నుండి మరలా సజీవుడిగా నన్ను బయటికి తీసుకురావడం జరిగింది. கிட்டத்தட்ட 9 மாசங்கள் ஹாஸ்பிட்டல் ஐசியூலமா நான் மிகவும் உபத்திரவப்பட்டேன். నేను 9 నెలలు హాస్పిటల్ ఐసీ వార్డులో ఎంతో వేదన చెందినానండి. பயங்கரமான உபத்திரவம். అది చాలా భయంకరమైన సమస్య. இந்த தலை உடைஞ்சு போனதா, ఈ తల కూడా పలిగిపోయినది. இந்த సైడ్ எனக்கு வேலை செய்யாது, ఈ యొక్క ఆ పక్క ఈ భాగములో నాకు స్పర్శ అనేది இந்த ఉండదు. సైడ్ அவ்வளவு கண்ணு பார்வை கிடையாது, ఈ సైడ్ నా కంటి చూపు కూడా చాలా తక్కువగా ఉంటుంది. நீங்க என்ன பண்ணாலும் எனக்கு தெரியாது, మీరు ఏమి చేసినా కానీ నాకు తెలియదు. సైడ్ ఓపెన్ பண்ணது, ఈ సైడ్ నాకు ఈ తలను ఓపెన్ చేసింది. அவ்வளவு பெரிய உபத்திரவம், అలాంటి పెద్ద ఉపద్రవం. செத்துச்சுன்னு போட்டாங்க. చనిపోయిన శవాల గదిలో వేసిండు. அதுல ஆண்டவன் உயிரோட దేవుడు అక్కడ నుండి నన్ను సజీవుడుగా బయటికి తీసుకొని వచ్చిండు. நான் சர்ச் ஒரு 4 மாடியில சர்ச் கட்டினேன். నేను 4 అంతస్తుల మందిరం కట్టడం జరిగింది. 4வது மாடியில இருந்து விழுந்தேன், 4వ అంతస్తు నుండి కింద పడ్డాను. அப்பொழுது செத்து போச்சு. అప్పుడు కూడా దేవుడు నన్ను బ్రతికించుకున్నాడు. அதுல ஆண்டவர் காப்பார். దేవుడు అక్కడ కూడా నన్ను కాపాడినాడు. அவ்வளவு நல்ல தெய்வம் நம்முடைய தெய்வம். అలాంటి గొప్ప దేవుడు మనం ఆరాధించే, நம்ம எல்லாவற்றையும் காக்க இயேசு கிறிஸ்து வல்லவராய் మనల్ని இருக்கிறார். అన్ని విషయములలో కాపాడగలిగిన వాడు మనం ఆరాధించే యేసయ్య. அருமையான தேவனுடைய பிள்ளையே, నా ప్రియమైన దేవుని పిల్లలారా, வேதம் சொல்லுகிறது, వాక్యము సెలవిస్తుంది. 2 தெசలోనికర్ 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం 1వ அதிகாரம் 1వ అధ్యాయం 6వ వచనத்துல 6వ వచనంలో చూడండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 தெசలోనికర్ 2 తెస్సలోనికీయులు 1వ அதிகாரம் 1వ అధ్యాయం 6వ వచనం 6వ వచనంలో చూడండి. కాదనుకుంటా, ప్రభువైన యేసు, అదే అనుకుంటా. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. தேவனுக்கு
சித்தமான ஒரு காரியத்தை நீதியானது அங்க செய்கிறார். చూడండి, వేరే వారికి చేయబడినది దేవుడు మన పట్ల చేస్తూ ఉన్నాడు. இன்று ராத்திரி ఈ రాత్రి உங்களுக்கு நீதியானதை கர்த்தர் செய்ய போகிறார். నీతి కార్యములు మీ పట్ల దేవుడు చేయబోతూ ఉన్నాడు. நம்ம விசுவாசிக்கிறோம், మనం విశ్వసిస్తాము. ஆண்டவர் நீதியானவே செய்வார். దేవుడు నీతి కార్యములే చేస్తాడు మన పట్ల. வேதம் சொல்லுகிறது, వాక్యము సెలవిస్తుంది, அவர் மகா நீதிபரர் என்று. ఆయన గొప్ప నీతిమంతుడు. அருமையான கர்த்தருடைய பிள்ளையே, ప్రియమైన దేవుని இந்த పిల్లలు, வசனத்தில் சொல்லப்பட்டிருக்கிறது, వాక్య భాగములో సెలవిస్తుంది, உபத்திரவப்படுகிற உன்னை ஆண்டவர் வேடிக்கை பார்த்து கொண்டிருக்கிறது அல்ல. శ్రమలలో లేకపోతే కష్టాలలో బాధలలో ఉన్న నిన్ను నా దేవుడు చూసి ఊరకుండే దేవుడు కాదు. சீக்கிரத்தில் உங்கள் உபத்திரத்தை மாற்றுவார். అతి త్వరలోనే మీకున్న సమస్యల నుండి ఆయన మార్చివేస్తాడు. சீக்கிரத்தில் உங்கள் வேதனைகளை மாற்றுவார். ఆయన మీ యొక్క వేదనల నుండి తీసివేస్తాడు. சங்கீதம் 31:7 சொல்லுகிறது, కీర్తన గ్రంథం 31 அதிகாரம் 7 వచనం. 30 కీర్తన గ్రంథం 31:7లో ఏమంటున్నారంటే, చూడండి, కీర్తన గ్రంథం 31:7 వచనాన్ని మీరు చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. உங்கள் ஆத்துமா வியாகுலத்தை பார்த்து உங்களை ஆண்டவர் காப்பாற்றுவார். చూడండి, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే, దేవుని వాక్యం అంటున్నది, నా ప్రాణము బాధతో నీవు నా బాధను నువ్వు కనిపెట్టి ఉన్నావు అంటున్నాడు. உங்கள் உபத்திரவத்தை பார்த்து உங்களை ఆ காப்பாற்றுவார். దేవుడు కూడా మీ ఉపద్రవములో, మీ కష్టాలను చూసి మిమ్మల్ని ఆ బాధల నుండి బయటికి తీసుకొని நம்ம వస్తాడు. பாடுகளை இயேசு மாற்றி போடுவார். ఆయన మన శ్రమలను తీసివేస్తాడు. ஊழியத்துல பாடு இருக்குல்ல, సేవా పరిచర్యలో ఎంతో శ్రమలు ఉన్నాయి కదా, பாடு இருக்குல்ல, శ్రమలు ఉన్నాయి కదా. ஆவிக்குரிய வாழ்க்கையில பாடு இருக்குல்ல, ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి కదా. அந்த பாடுகளை தேவன் எடுத்து போட வல்லவர். అన్నిటిని కూడా దేవుడు తీసివేస్తాడు. இன்னைக்கு ఈ రాత్రి ఇప్పుడే ஆண்டவர்ல நீங்க கேட்கணும். పాస్టర్, ஆண்டவர்ல நீங்க கேட்கணும், దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, என் உபத்திரத்தை எடுத்து போடுங்க, అయ్యా నా బాధలు తీసివేయండి, என் வியாகுலத்தை எடுத்து போடுங்க, అయ్యా నా వ్యాకులమును என் తీసివేయండి, பாடுகளை எடுத்து போடுங்க. అయ్యా నా శ్రమలను తీసివేయండి. நீங்க உங்க தேவைகளை கேட்கணும். ఇప్పుడు మీరు మీకు కావాల్సిన అవసరతను యేసయ్య దగ్గర எனக்கு అడగండి. பணம் வேணும் ஆண்டவரே, నాకు ధనము కావాలయ్యా, வண்டி வேணும் ஆண்டவரே, నాకు బండి కావాలయ్యా, வீடு வேணும் ஆண்டவரே. నాకు ఇల్లు కావాలయ్యా. இப்ப நான் சர்ச் ஒண்ணு கேட்டுட்டு இருக்கேன். నేను చర్చి ఒకటి అడుగుతున్నాను. 10,000 people, 10,000 பேர் உட்கார்ந்து ஆராதிக்கிற சபை கேட்டுட்டு இருக்கேன். 10,000 మంది కూర్చొని ఆరాధించే సంఘాన్ని దేవుడు కాడ అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. கேட்கணும், నేను అడగాలి, இயேசு கொடுப்பார். యేసయ్య ఇస్తాడు. நம்ம கேட்கணும், మనం అడగాలి, தேவன் செய்வார். దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోన్ வேணுமா, లోన్ కావాలా, இயேசுட கேளு, యేసయ్య గారు అడుగు, மேனேஜரோட பேசுவாரு. మేనేజర్ తో మాట్లాడు. பிசினஸ் தோல்வியா இருக்கா, ఆ యొక్క వ్యాపారంలో నువ్వు ఓటమి చెందుతున్నావా, இயேசு கிட்ட சொல்லு, యేసయ్య గారు చెప్పు, உன் வியாபாரத்துல மாற்றம் வரும். యేసయ్యలో నీకు మార్పు, ఆ యొక్క వ్యాపారంలో మార్పు వచ్చింది. புருஷன் பொண்டாட்டிக்குள்ள சண்டையா, భార్య భర్తల మధ్య సమస్యలు, నా గొడవలా, நீங்க ఆండవர்ல சொல்லுங்க, నువ్వు దేవుని దగ్గర చెప్పండి, எங்களை சமாதானமா நடத்துங்க. అయ్యా మమ్మల్ని సమాధానంగా నడిపించండి. உங்க பிள்ளைகள் நல்லா படிக்கலையா, మీ బిడ్డలు మంచిగా చదవలేదా, நீங்க ஏசப்பட்ட கேளுங்க. యేసయ్య దగ్గర అడగండి. உங்க பிள்ளை ஏதோ நேரம் செல்போன்ல இருக்குதா, అయ్యా నీ కుమారుడు ఎప్పుడు సెల్ ఫోన్ లోనే చూస్తూ ఉన్నాడా, ஏசப்பட்ட கேளுங்க. యేసయ్య దగ్గర అడగండి. உங்க பிள்ளை உங்க பேச்சு கேட்கலையா, మీ పిల్లలు మీ మాట వినలేదా, ஏசப்பட்ட சொல்லுங்க. యేసయ్య దగ్గర చెప్పండి. இயேசு அற்புதம் செய்வார். యేసయ్య అద్భుతం చేస్తాడు. யோபு 23 அதிகாரத்துல యోబు 23వ అధ్యాయంలో 10 வசனத்தை வாசிக்கும் பொழுது, చూడండి 10వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు, ஒருத்தர் வேகமா வாசிங்க. 23వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నేను నడుచు మార్గము, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును.
ஆண்டவர் உங்களை பகனை போல தங்கத்தை போல விளங்க பண்ணுகிறார். అయితే దేవుడు మిమ్మల్ని బంగారము లేక సువర్ణము వలె మిమ్మల్ని మార్చాలని దేవుడు చూస్తున్నాడు. அதுக்கு முன்னால ஒரு சில சோதனைகள். అయితే దానికి ముంగట ఈ విధముగా రావాలంటే దానికి ముంగట కొన్ని శ్రమలు అనేది ఉన్నాయి. యేసుక్రీస్తు உங்களை ஆசீர்வதிப்பார். యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించాలి. சில சோதனைகள் வரும், కొన్ని శ్రమలు రావాలి, சில பாடுகள் வரும், కొన్ని బాధలు వస్తాయి, కష్టங்கள் வரும், కష్టాలు వస్తాయి, உபத்திரம் வரும், ఉపద్రవాలు వస్తాయి, சஞ்சலம் வரும், ఆ యొక్క సమస్యలు వస్తాయి. குடும்பத்திலேயே உங்களை வெறுப்பாங்க. నీ కుటుంబంలోనే సభ్యులు నీకు విరోధంగా లేకపోతే నిన్ను విరక్తి చేస్తారు. சொந்த பந்தமே உங்களை வெறுத்து வைப்பாங்க. సొంత బంధువులే మిమ్మల్ని త్రోసి వేస్తుంటారు. கர்த்தர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, நான் உன்னை நேசிப்பேன், నేను నిన్ను ప్రేమిస్తాను, நான் உன்னை ஆதரிப்பேன், నేను నిన్ను ఆదరిస్తాను. தயவு செய்து எல்லாரும் இருக்கிறது எழும்பி நின்று, అందరూ కూడా లేచి ఉన్న స్థలములో నుండి లేచి నిలబడండి. ஆண்டு சமூகத்தில் எல்லாரும் எழும்பி நின்று 10 నిమిషాలు లేచి నిలబడండి. ஆண்டவர் நோக்கி பார்க்க దేవుని போகிறோம். వైపు మనం చూద్దాము. ஜெபிக்கணும். கஷ்டமா இருக்கு, பாடுகளா இருக்குன்னா நீங்க முன்பதை கடந்து வாருங்க. எல்லாரும் முன்பதை கடந்து வாருங்க. అందరూ కూడా ముందటికి రండి, ఇక్కడికి రండి. முன்பதை கடந்து வாரு. நான் ஜெபிக்க போகிறேன். ముందటి ఆ కుర్చీలు పక్కగా పెట్టేసి అందరూ ముందటికి రండి. ஆவியுடைய வல்லமை இறங்கி வர போகிறது. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి దిగి రాబోతున్నాడు. பரிசுத்த ஆவி உங்களை தொட போகிறார். పరిశుద్ధాత్మ దేవుడు తాకబోతున్నాడు. பரிசுத்த ஆவி உங்களை விடுதலையாக்க போகிறார். దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు. நசரேயனாகிய இயேசுவின் நாமத்தில்